ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం తార్మార్ బాల్మార్ అనే ఆట. ఏం లేదు, 2 గిన్నెలు ఇస్తాం. ఇది ఇక్కడ పెట్టుకోవాలి, ఇది ఇక్కడ పెట్టుకోవాలి. సో ఈ చేత్తో బాల్ తీసి ఇందులో వేయాలి, ఈ చేత్తో బాల్ తీసి అందులో వేయాలి. ఆ బౌల్ పడకుండా చూసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ఇచ్చిన 30 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే ఓవరాల్ గా కౌంట్ చేసి అన్ని పాయింట్లు ఇచ్చేస్తాం. అంతే, చాలా సింపుల్. ప్రవళిక గారు 3, 2, 1 స్టార్ట్. పాయింట్ ఎన్ని వచ్చాయని కాదు, బౌల్ ఉందా లేదా చెప్ప పడకుండా. ఓ నో, ప్రవళిక గారు చాలా బాగా ఆడుతున్నారు, కానీ ఒక బౌల్ కింద పడడం వల్ల 20 సెకండ్లకే గేమ్ ఆపేయాల్సి వచ్చింది. మీరైతే 3 పాయింట్స్ సాధించారు. 1, 2, 3 సూపర్. కూర్చోండి ప్రవళిక గారు. ఆల్ రైట్, మనం ఆడుతున్నాం తార్మార్ బాల్మార్ అనే ఆట. మరి నెక్స్ట్ వినోదిని గారు ఆడుతున్నారు. సో జాగ్రత్త, అది పడకుండా చూసుకోండి. అసలు 4 కళ్ళతో చూస్తున్నారు కాబట్టి మీరు ఆడేస్తారు. 3, 2, 1 స్టార్ట్. ఇంట్లో హస్బెండ్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ లో 10% బౌల్ మీద పెట్టినా మరి పాయింట్లు వచ్చేస్తాయండి. చిప్ప కింద పడకూడదంటే ఏం జరిగినా జరిగింది. సూపర్ సూపర్, కూల్ గా. 10, 9 అందరూ 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఓవరాల్ గా 2 బాల్లో కలిపి 8 పాయింట్లు సాధించారు. ఆల్రెడీ మనం ఆడుతున్నాం ఈ రోజు ఓషవంగిలో తార్మార్ బాల్మార్ అనే ఆట. నెక్స్ట్ సంజయ్ గారు ఆడుతున్నారు. 3, 2, 1 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. 4, 5, 9 పాయింట్స్ సంజయ్ గారు. సూపర్, 9 పాయింట్స్ సాధించారు. కంగ్రాచులేషన్స్. కూర్చోండి. ఆల్రెడీ ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో 9 పాయింట్లు లీడ్ లో ఉన్నారు. మరి నెక్స్ట్ రేఖ గారు ఆడుతున్నారు, చూద్దాం. రేఖ గారు 3, 2, 1 గో. అది పడిపోయిందంటే గేమ్ ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో అవకాశం ఉంది. 10, 9, 8 2 పరిస్థితి ఎందుకు, ఒకటన్నా పట్టుకుంటే 2 పాయింట్లు అన్నీ ఇచ్చేవాళ్ళంగా. కూర్చోండి మా శిరీష్ గారు. 3, 2, 1 స్టార్ట్. బాల్ పడ్డం కాదు ముఖ్యం, మనకి గిన్నె జాగ్రత్తగా ఉంటారు. 2 గిన్నెలు బాయ్, 2 పడేసారు మొత్తాన్ని. కూర్చోండి మా.